హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. వెల్కమ్ నోషిలాక్స్. ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి బిర్యానీ అండి. బిర్యానీ నేను ఆల్రెడీ ఉదయాన్నే కలిపి పెట్టేశాను. నేను ఉదయాన ఎర్లీ మార్నింగ్ నేను 5:30కి లేస్తానండి. ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. మా మేడం కూడా స్కూల్కి వెళ్తారు. మా మేడం ప్రిన్సిపల్ స్కూల్కి వెళ్తారు. అందుకని నేను ఉదయాన్నే 5:30కి లేస్తే ఉదయాన్నే వీడియో తీయడానికి నాకు అస్సలు కుదరదండి. పిల్లలకి క్యారేజ్ పెట్టాలి, బ్రెడ్ ఆమ్లెట్ చేయాలి, ఒకరు పాలు అడుగుతారు, ఒకరు కార్న్ఫ్లెక్స్ అడుగుతారు, తెలీదు, వాళ్ళ ఇష్టం అడుగుతారు. అందువల్ల అప్పుడే నేను ఉదయాన్నే లేసేసి చికెన్ కట్ చేసి మసాలాలు అన్నీ వేసేసాను. మసాలాలు యాజ్ యూజ్ అయ్యే మసాలాలు అండి. ఇది చికెన్ గరం మసాలా, ఇది మిరియాల పౌడర్, ఇది పసుపు, ఇది వచ్చి క్యారీ పౌడర్, తర్వాత ఇది వచ్చి పప్రికా అండి, మిరప్పొడి లాగా ఉంటుంది, కాకపోతే స్పైసీ ఉండదు. ఇది వచ్చి గరం మసాలా, ఇవన్నీ ఉప్పు, తర్వాత పెరుగు నేను నిన్నే చేశాను ఫ్రెండ్స్, నైట్ చేశాను, పాల పౌడర్తో పెరుగు చేశాను. సో ఈ మసాలా పౌడర్స్ అన్నీ వేసేసి ఇలా మిక్స్ చేసేసి మనం 2 hours 3 hours దాకా మ్యాగ్నెట్ చేసి పెట్టేయాలి. తర్వాత బిర్యానీలోకి వచ్చి ఎర్రగడ్డ, టమోటా అండి. టమోటాకి తొక్కు తీయాలండి. మా మామకి టమోటా పైన తొక్కు ఉంటుంది కదా, అది ఉంటే నచ్చదు, అది తీసేయమంటారు, అది తీసేసాను. తర్వాత బిర్యానీలోకి పైన గార్నిష్ కోసము ఉల్లగడ్డ, ఎర్రగడ్డ అండి, ఇది ఆయిల్లో ఫ్రై చేస్తాను. తర్వాత వచ్చి వెజిటేబుల్స్, ఇది ఉల్లగడ్డ, వంకాయ, క్యారెట్, ఇది వచ్చి కూస అండి. ఇవి మొత్తము అవన్నీ మసాలాలే కలిపేసి, సో మనం డైలీ ఏ కర్రీ చేసినా సేమ్ అవే మసాలాలండి. దాంట్లో వెరైటీగా ఏమి వేయను. అవి మసాలాలు, ఇక్కడ అవే మసాలాలు యూస్ చేస్తారు కాబట్టి ఇవి మసాలాలన్నీ మ్యాగ్నెట్ చేసేసి నేను ఓవెన్లో పెట్టేస్తాను వెజిటేబుల్స్. సో ఇది అండి ఈరోజు మా ఇంట్లో లంచ్. అదిగాక ఈరోజు మా బాబా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అన్నం తీసుకెళ్తున్నారు, అందువల్ల తొందరగా చేయాలి. సో ఇది ఈరోజు మా లంచ్ అండి. బిర్యానీ చేస్తున్నాను, దమ్ బిర్యానీ. మన ఇండియా లాగే అండి దమ్ బిర్యానీ చాలామంది చాలా వెరైటీగా చేస్తారు. సో యాజ్ యూజువల్లీ సేమ్ అదే ప్రాసెస్ అండి, ఏం వెరైటీ ఏం లేదు. సో స్పైసీ ఉండదు, అంతే అండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే యూస్ చేస్తాను, స్పైసీ ఉండవు, అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు అదండి, అది చికెను ఉడుకుతూ ఉందండి. మాలాగా వీళ్ళు చిన్న పీసెస్గా కట్ చేయరండి, పెద్ద పీసులు కావాలి వీళ్ళకి. 2 కోళ్ళు వేసాను. తర్వాత ఇదిగోండి రైస్ బాయిల్ అవుతుంది. రైస్ బాయిల్ అవుతుంది. ఇది బాయిల్ అయ్యాక నీళ్లు వంపేసి మనం ఈ రైసు చికెన్ మీద వేసేయాలి. తర్వాత మనము గార్నిష్ కోసం ఆనియన్, ఉల్లగడ్డ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, తర్వాత ఓవెన్లో వెజిటేబుల్స్ పెట్టానండి. సో ఇదండి ఈరోజు మా ఇంట్లో లంచ్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.